హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? అయితే బాగున్నామండి. ఈ వ్లాగ్ వచ్చి నవమి ముందు రోజు వ్లాగ్ అండి ఇది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే మేము లంచ్కి బయటికి వెళ్దామనేసి రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అయ్యామండి. మాకు ఇక్కడ సుజాత నగర్ దగ్గరలో రీసెంట్గా ముంతాజ్ హోటల్ అనేది ఓపెన్ చేశారండి. వెళ్దామనేసి అయితే మేము స్టార్ట్ అయ్యామండి. ఇక్కడికైతే ముంతాజ్ హోటల్కి అయితే వచ్చేసామండి. మాకు కరెక్ట్గా సుజాత నగర్ నుంచి 1 km వస్తుంది హోటల్కి అయితే. ముంతాజ్ హోటల్ అయితే ఫస్ట్ బ్రాంచ్ వచ్చి ఎస్కోట్ అయితే ఓపెన్ చేశారండి. తర్వాత మనకి ఎంఈపీలో కూడా స్టార్ట్ చేశారు. అక్కడ బాగా క్లిక్ అవ్వడం వల్ల ఇక్కడ మాకు సుజాత నగర్ దగ్గరలో కూడా అయితే ఓపెన్ చేశారండి. మేము ఓపెనింగ్ డే అయితే వచ్చాము. అసలు అప్పుడు చాలా అంటే చాలా రష్గా ఉంది. మాకు సీట్ దొరికేందుకే ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అయితే వెయిట్ చేసామండి మేము. నిజంగా ఇక్కడైతే హోటల్కి అయితే వచ్చేసాము. ఫైనల్గా హోటల్కి అయితే వచ్చేసామండి. ఆర్డర్ అయితే ఇచ్చేసాము. అప్పటికే మేము వెళ్ళేసరికి 2 అట్లా అయిపోయిందండి. అప్పటికే ఆకలేసేస్తుంది అందరికి కూడా బాగా. ఇంకా ఫుడ్ రాలేదని అలా వెయిట్ చేస్తూ ఉంటూ అలా షూట్ చేశాను. మరీ అంత రష్ ఏమీ కాదులేండి, పర్వాలేదు అంతే. అక్కడ అంబిషన్స్ అంతా కూడా బాగుంది. నెక్స్ట్ మాకైతే మేము మా హస్బెండ్ నేను కూడా సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి. పిల్లలకి ఇష్టం ఉండదు, వాళ్ళు తాగరు. వాళ్ళకైతే చికెన్ కబాబ్ తీసుకున్నాం. వాళ్ళకి స్టార్టర్స్ వచ్చి అవి ఇంకా రాలేదు. ఫస్ట్ అయితే సూప్ వచ్చిందనేసి మేమైతే తాగేస్తూ ఉన్నాము. వాళ్ళకి అసలు ఇష్టం ఉండదండి సూప్ అంటే. అందులో కొంచెం వెజిటేబుల్స్ అవంతా ఉంటాయి కదా, అవి తొక్కలు అంటారు వాళ్ళు, అందుకని వాళ్ళైతే ఇష్టం ఉండదు. ఇక్కడైతే వాళ్ళకి చికెన్ కబాబ్ కూడా వచ్చిందండి, వాళ్ళు తినేస్తున్నారు. మా పెద్ద బాబుకి చికెన్ అంటే చాలా ఇష్టం అండి. చికెన్ ఒకటి ఉంటే చాలు, ఏం అవసరం ఉండదు. ఇంకా చికెన్ అయిపోయిన తర్వాత మాకైతే మేము చికెన్ దమ్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాకేజ్ చెప్పుకున్నామండి. దాంతోపాటు 2 రోటీస్, అట్లనే చికెన్ కర్రీ కూడా వస్తుంది. ఏదో ఆకలిగా ఉన్నాం కదా, తినేద్దాం అనేసి అయితే ఫ్యామిలీ ప్యాక్ చెప్పుకున్నాం. కానీ అందులో హాఫ్ తిన్నామంతే, హాఫ్ అయితే అట్లానే మిగిలిపోయిందండి. అఫ్కోర్స్ అది ఎలాగో పార్సల్ అయితే కట్టిచ్చేస్తాము. ఆ ఈవినింగ్ మా పిల్లలకి డిన్నర్‌కి కూడా సరిపోయింది ఆ బిర్యానీ అనేది. ఇక్కడ ముంతాజ్‌లో చికెన్ గ్రేవీ ఇస్తారండి. అది బిర్యానీలో కలుపుకొని తింటే బావుంటుందనేసి. కానీ నాకు మా పిల్లలకైతే అంత నచ్చలేదు. అది కొంచెం ఆయిలీగా, ఆయిల్ స్మెల్ వస్తూ అనిపిస్తుంది. మా హస్బెండ్ అయితే తిన్నారు ఆ గ్రేవీని, కానీ నాకసలు నచ్చలేదండి. ఫుడ్ కూడా పర్వాలేదు. ఓకే. ఓకే. ఇక్కడైతే సర్వ్ చేసేస్తున్నాడు. అంతా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే ఫినిష్ చేసేస్తాము. మేము ఎక్కువ ఎప్పుడొచ్చినా చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేస్తామండి. ఎందుకంటే మా పిల్లలకి అదే ఇష్టం కాబట్టి, వాళ్ళకి ఏది ఇష్టమైతే మనం అది తినేస్తాం కదండీ. అందుకే ఎక్కువైతే మేము చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేస్తాము. ఫైనల్‌గా అయితే ఫుడ్ అయితే మేము ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నామండి. ఇక్కడైతే మా పెద్దోడికి, ఇక్కడ నేను కూడా లాగించేస్తున్నాను. అప్పటికే 2 అయిపోయింది కమో. బాగా ఎలకలు పరిగెడుతున్నాయి బొట్లో. పెద్ద బాబు వీడైతే రోటీ తింటున్నాడు ఫస్ట్. వీడన్నీ 1 బై 1 అన్నీ టేస్ట్ చేయాలి. ఏమైతే పెట్టామో వెరైటీస్ అవన్నీ చెయ్యాలి. కొంచెం కొంచెం. మా ఫుడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.